రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజాపాలన లేదు. ప్రజాపాలన మొదలై మరి సంవత్సరం అయింది. ఆ సందర్భంగా ఈరోజు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉత్సవాలు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ. ప్రజల పరిపాలన చేయడానికే ఈ ప్రభుత్వం తప్ప గడిల పాలన చేయడానికో దొరల అజమాయి చేయడానికో ఈ పార్టీ కాదు. గతంలో మనం 10 సంవత్సరాలు చూస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన జరగలేదు. దొర ఏదనుకుంటే అదే తప్ప అది ప్రజలకు అవసరం ఉందా, ప్రజలు కోరుకుంటున్నారా, ప్రజలకు అవసరాల మేరకు ఎక్కడ పరిపాలన జరగలేదు. ఎక్కడ చూసినా మరి కుంభకోణాల మయం, అవినీతి కోసమే పరిపాలన జరిగింది తప్ప ప్రజల అవసరాల కోసం జరగలేదు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మళ్ళీ ఇప్పుడు చేయాల్సింది తప్ప ఈరోజు ఎక్కడైనా కానీ ప్రాజెక్టుల గురించి మాట్లాడతాడు కేసీఆర్. ఎక్కడ కూడా మరి ప్రాజెక్టులు 10 సంవత్సరాలు కట్టలేదు, కాళేశ్వరం కట్టినని మాట్లాడతాడు. ఇలా 1,00,000 కోట్లు ఇలా నాశనం అయిపోయినట్టు మరి ప్రజల సొమ్ముని దుర్వినియోగించినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా అంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆదిలాబాద్కి ఏమైనా బొట్టు నీళ్ళు వచ్చినాయా అంటే రాలేదు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదు. 5 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు పంటలు పండించినామని చెప్పేసి అది కాళేశ్వరం నీళ్ళతోనే ఈ రాష్ట్రంలో పంటలు పండని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీలు చెప్తూ ఉంటారు. అయ్యా మేము సంవత్సరం అయింది, మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవాళ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చెప్పడం జరిగింది, అది అమలు చేశాం. పేదవాడికి 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం. ఇలా 200 యూనిట్ లోపల మరి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. రైతులకు 500 బోనస్ ఇస్తామని చెప్పినాం, 500 బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో పండినటువంటి పంట అన్నిటి కూడా మద్దతు ధరతో సహా మరి రాష్ట్ర ప్రభుత్వం కొంటమని చెప్పడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఏ పంట పండించినా, వడ్లు పండించినా, మక్కలు పండించినా, పల్సెస్ పండించినా, సోయాబీన్ పండించినా ఏదైనా మరి మద్దతు ధర మీద ఇంకా బోనస్ ఇచ్చి మరి తీసుకోవడం జరుగుతున్నది. మరి పేదవాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా పరిపాలన చేస్తూ ఉన్నాం. దాన్నే మరి ప్రజా పరిపాలనని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో. కానీ ఈ ప్రభుత్వం మీద మరి అక్కసుతో టీఆర్ఎస్ పార్టీ నిన్నటిదాకా 10 సంవత్సరాల పరిపాలన ఉండి ఏం చేయలేనటువంటి పనులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాల పరిపాలనలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు పట్టింది మీకు. అది కూడా పూర్తి స్థాయిలో చేయలే. ఇవాళ ఈ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినాం. మాట ప్రకారం ఇవాళ 23,000 కోట్లు ఇవాళ ఎందుకంటే వేసి మరి రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా మీలవి కూడా వేస్తారు ఖచ్చితంగా. ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా రుణమాఫీ చేసి తీరుతాం. పండించినటువంటి పంట కొని తీరుతాం. బోనస్ ఇస్తాం. పేదవాడికి రేషన్ ఇస్తాం. పేదవాడికి వైద్యం ఇస్తాం. పేదవారికి మరి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.